అనే పరిస్థితులు అటువంటిది. విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తి రోబోటిక్ పిప్పిల్స్ ప్రాంకియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. డాక్టర్ బిస్వబసు దాస్ నేతృత్వంలో డాక్టర్ విడ్సీ రోబోటిక్ సిస్టమ్ సహాయంతో చేసిన ఈ శస్త్రచికిత్సలో 65 ఏళ్ల శేషగిరిరావు, 52 ఏళ్ల శుభమణి కోలుకొని 5 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. సాధారణంగా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ రోబోటిక్ పద్ధతిలో తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, వేగవంతమైన కొలికతో విజయవంతమైన వైద్య రంగంలో కొత్త మైలురాయిగా నిలిచింది. Another patient who is from Arakwari, a 52-year-old lady, and both of them we did robotically with robotic instruments with small keyboards, which is for the first time in Andhra Pradesh, Telangana, Chhattisgarh and Orissa. So if you do the same surgery robotically, you don't have to have a big cut, you don't need to stay in the ICU for the long time, you can go home in 5 to 6 days time instead of 15-20 days, and usually there is not much complications and you get a cure. మనం తీయడానికి ఒక చిన్న కట్ మాత్రం చేసాం, అది కూడా చాలా చిన్నది, ఆల్మోస్ట్ 3 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది అది కూడా. సో దానివల్ల పేషెంట్కి కట్ చేయడం, మజిల్స్ కండరాలు కట్ చేయడం వల్ల వచ్చే పెయిన్ ఇవన్నీ కూడా ఈ చిన్న కీ హోల్ వల్ల ఆ పెయిన్ ఉండదు, పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి చేసుకోగలరు. నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా తొందరగా జరుగుతుంది. సో ఇద్దరు కూడా రికవరీ చాలా బాగా జరిగింది వితౌట్ ఎనీ కటింగ్. అది రోబోటిక్ల వల్ల జరిగింది అనుకోలేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో సార్ చెప్పినట్టు, అనస్థిషియన్ చెప్పినట్టు ఆవిడ ఆన్ బెడ్ ఎగ్జిబిట్ అయిపోయి ఆవిడ ఐసీయూలోకి షిఫ్ట్ అయ్యి నెక్స్ట్ మూమెంటే మాట్లాడగలిగారు. అండ్ తన యాక్టివిటీ కాస్త చాలా త్వరగానే రికవరీ అయింది. మినిమల్ ఇన్వెషన్తో, చాలా తక్కువ ఇన్వెషన్స్, అంటే ఆవిడ భయపడిన దానికన్నా చాలా సేఫ్గా జరిగింది సర్జరీ అయితే. అండ్ తనకి ఇది ఒక డయాగ్నోస్ అయింది అనే విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. ఈ ప్రెస్ మీట్లో తనకి ఇలా